అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గొబ్బిళ్ళ ప్రాముఖ్యత గురించి, గొబ్బిళ్ళ పూజా విధానం గురించి, అలాగే గొబ్బిళ్ళు ఎలా పెట్టాలి, ఏ వయసు వారు పెట్టాలి, అసలు ఎందుకు ఈ గొబ్బిళ్ళు పెడతారు అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక లేదా నమస్కార దేవతగా గోదాదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. గొబ్బెమ్మలను సంస్కృతంలో గోపెమ్మలు లేదా గొబ్బి లేదా గోపి అనే పదాల నుంచి వచ్చిందని చెబుతారు. కన్నెపిల్లలు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసి దానిలో గొబ్బెమ్మలను పెడతారు. పవిత్రమైన ఆవు పేడను తీసుకుని దాన్ని గొబ్బెమ్మలు చేసి వాటిపైన పసుపు కుంకుమలతో పూజించి పువ్వులతో అలంకరిస్తారు. కొంతమంది రేగిపళ్ళు, నవధాన్యాలను కూడా ఆ ముగ్గుల్లో పోసి అలంకరిస్తారు. కొంతమంది సాయంత్రం గొబ్బెమ్మలను పెడతారు, దీపాలు కూడా వెలిగిస్తారు. సందె ముగ్గుల మధ్యన ఈ గొబ్బెమ్మలను ఉంచుతారు. వీటినే సందె గొబ్బెమ్మలు అని అంటారు. ముగ్గుల మధ్యలో ఒకటి పెద్ద గొబ్బెమ్మను పెట్టి చుట్టూరు చిన్న గొబ్బెమ్మలను పెడతారు. పెద్ద గొబ్బెమ్మను తల్లి గొబ్బెమ్మ అని అంటారు. చుట్టూ ఉన్న చిన్న గొబ్బెమ్మలను పిల్ల గొబ్బెమ్మలు అని అంటారు. పెద్ద గొబ్బెమ్మను కృష్ణుడిగాను, చుట్టూరు ఉన్న వాటిని గోపికలుగాను కూడా భావిస్తారు. కొంతమంది గోదాదేవి ప్రతీకగా కూడా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పెద్ద గొబ్బెమ్మను సూర్యుడిగా, చుట్టూ ఉన్న చిన్న గొబ్బెమ్మలను గ్రహాలుగాను భావిస్తారు. కొంతమంది చంద్రుడిగాను, చుట్టూ ఉన్న వాటిని నక్షత్రాలుగాను కూడా భావిస్తూ ఉంటారు. ఈ 30 రోజులు అంటే ధనుర్మాసం మొత్తం ముగ్గులపై పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి రోజున మంటల్లో వేస్తారు. లేకపోతే రథసప్తమి రోజున పిడకలపైన పాయసం వండి దేవుడికి నివేదన చేస్తారు. ఇలా ఈ గొబ్బెమ్మలను పిడకలు చేసి భోగి రోజున భోగి మంటల్లో వేయడం వలన పిల్లలకు ఉన్న దృష్టి దోషాలన్నీ పోతాయి అని అంటారు. కన్నెపిల్లలు ఇలా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూరు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ఎన్నో రకరకాల పాటలను పాడుతూ ఉంటారు. ఇలా కన్నెపిల్లలు ఇలా చుట్టూ తిరిగి పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా పాడడం వల్ల వారికి ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించమని సుబ్బి గౌరీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇప్పుడు గొబ్బిళ్ళు పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా ఆవు పేడను తెచ్చుకోవాలి. పల్లెటూరులో ఉంటే ఆవు పేడ మనకు ఈజీగానే దొరికిస్తుంది. మీరు సిటీలో ఉంటే కనుక ఆవులు మనకు ఎక్కడా కూడా ఉండవు. కాబట్టి గుడిలో, ఆలయాల్లో ఆవులను పెంచుతూ ఉంటారు కదా, గుడి నుంచి ఉచితంగా ఆవు పేడనైనా సరే తెచ్చుకోకూడదు. కాబట్టి ఒక 10 రూపాయలు ఎంతో కొంత ఇచ్చి హుండీలో కానీ వేసి, లేదా అక్కడి వారికైనా సరే కొంత ధనాన్ని ఇచ్చి ఆవు పేడను తెచ్చుకుని 5 ఉండలుగా చుట్టుకోవాలి. ఇది మీ ఇంటి తీరును బట్టి కానీ లేదా మీ ఆచారాన్ని బట్టి కానీ ఈ గొబ్బిళ్ళు తయారు చేసుకోవాలి. కొంతమంది 5 గొబ్బెమ్మలు పెడతారు, మరికొంతమంది 3 గొబ్బెమ్మలు పెడతారు. మీ ఇంటి ఆనవాయితీ తెలియకపోయినా లేదా ఇంతకుముందు ఎన్నడూ పెట్టకపోయినా సరే 3 గొబ్బెమ్మలు కానీ 5 గొబ్బెమ్మలు కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఒక పీటను తీసుకుని శుభ్రంగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేయాలి. ఆ ముగ్గులపైన పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షింతలు వేయాలి. దానిపైన 1 కానీ 3 తమలపాకులు కానీ తీసుకుని దానిపై పెట్టాలి. ఆ తమలపాకు పైన 3 కానీ 5 గొబ్బెమ్మలు కానీ పెట్టుకోవాలి. మధ్యలో ఉన్న గొబ్బెమ్మ కొంచెం పెద్దదిగా, చుట్టూ ఉన్న గొబ్బెమ్మలు కొద్దిగా చిన్నవిగా పెట్టాలి. ఆ గొబ్బెమ్మలపై బియ్యపిండి, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మరొక తమలపాకు తీసుకుని దానిపైన పసుపు గణపతిని తయారు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీకు గుమ్మడి పువ్వులు అందుబాటులో ఉంటే గొబ్బెమ్మలకు గుమ్మడి పువ్వులతో అందంగా అలంకరించుకోండి, లేదా చామంతి పువ్వులతో అయినా సరే పర్వాలేదు. ఇప్పుడు మీ ఇంటి ఆడపిల్ల చేత ఈ పూజను చేయించాలి. ముందుగా దీపారాధన చేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుని పూజతో మొదలు పెడతాం కదా. వినాయకుణ్ణి పసుపు ముద్ద రూపంలో ఆవాహనం చేసి ఆసనం సమర్పించి
అర్ఘ్యం ఇచ్చి పాద్యం సమర్పించి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, పసుపు కుంకుమలతో పూజించాలి. తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ సమర్పించి కర్పూర హారతిని కూడా ఇవ్వాలి. ఆ తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి వినాయకుడి పూజను ముగించుకోవాలి. వినాయకుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని స్వామి వినాయక, పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా వినాయకుడికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు గొబ్బెమ్మల పూజ ఎలాగో తెలుసుకుందాం. ముందుగా గొబ్బెమ్మలను గౌరీదేవిగా కానీ గోదాదేవిగా భావించి షోడశోపచారాలతో పూజించాలి. గోదాదేవిగా భావించినట్లయితే గోదాదేవ్యై నమః, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఇలా మనకు షోడశోపచార పూజ ఉంటుంది కదా. అలా షోడశోపచార పూజ ముగించుకున్న తర్వాత గోదాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అక్షింతలతో కానీ పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజించాలి. తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా వివిధ రకాల నైవేద్యాలను సమర్పించాలి. అతి ముఖ్యమైన నైవేద్యం ఏమిటంటే అటుకులు, బెల్లం కలిపిన నైవేద్యంను కంపల్సరీగా నివేదన చేయాలి. తర్వాత అరటిపళ్ళు, వివిధ రకాల పళ్ళు, పానకం, పరమాన్నం, ఇలా ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత నమస్కారం చేసుకుని మంత్రపుష్పం సమర్పించి పూజను ముగించుకోవాలి. ఈ పూజ అయిన తర్వాత ఇంటికి పిలిచిన కన్నెపిల్లలందరూ కూడా ఈ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ గొబ్బెమ్మల పాటలు ఆనందంగా పాడాలి. ఆ వచ్చిన కన్నెపిల్లలందరికీ కూడా పండు, తాంబూలం, అలాగే ఇందాక మనం నైవేద్యంగా సమర్పించిన అటుకుల ప్రసాదం అందరికీ కూడా పంచిపెట్టాలి. అప్పుడే ఈ పూజ సమాప్తం అవుతుంది. ఈ గొబ్బి పూజ ఏ వయసు వారు చెయ్యాలి అంటే కనుక ఈ పూజను కేవలం ఆడపిల్లలు మాత్రమే చెయ్యాలి. రజస్వల కానటువంటి కన్నెపిల్లలు అంటే 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలు అందరూ కూడా ఈ పూజను చేయవచ్చు. ఈ పూజను 1 సంవత్సరం నుంచి 3, 5, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, ఇలా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీ పిల్లల చేత చేయించవచ్చు. మీ పిల్లలకు 3 సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ పూజను మొదలుపెట్టించవచ్చు. ఈ పూజను ఎందుకు చెయ్యాలి అంటే కనుక పిల్లలకు దృష్టి దోషాలు అన్నీ కూడా పోయి మంచి భర్త వారికి లభించడానికి ఎలాగైతే గోదాదేవి, గోపికలు కృష్ణుణ్ణి పొందారో అలాగే ప్రతి కన్నెపిల్ల కూడా కృష్ణుడి వంటి ఉన్నతమైన భర్తను పొందాలి అని ఈ గొబ్బి పూజను చేస్తారు. విన్నారు కదండి. ధనుర్మాసంలో మొత్తం పెట్టకపోయినా సరే భోగి రోజు కానీ సంక్రాంతి రోజు అయినా సరే ఈ సందె గొబ్బెమ్మల పూజను చేయించవచ్చు. తెలిసింది కదండి ఈ గొబ్బెమ్మల పూజను ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, అసలు గొబ్బిళ్ళు ఎందుకు పెడతారు అనే చాలా విషయాల గురించి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.